ప్రేక్షకులందరూ నమస్కారం. ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. జూలై మాసంలో మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయి, గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, జూలై మాసం ఆషాఢ మాసం మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్గా ఉంటుందా? ఇబ్బందికర పరిస్థితులు ఏమన్నా వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుందా? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు వీళ్ళు పాటించాలి గురుగారు? సో మకర రాశి వాళ్ళకి సక్సెస్ఫుల్గా వెళ్ళాల్సిన దశ పోయింది. కొత్త ఆపర్చునిటీస్ రావటం, కొత్త ప్రమోషన్స్ రావటం, ఒక కొత్తమైన న్యూ షిఫ్ట్లు అందరికి స్టార్ట్ అయిపోయినాయి అనేది ట్రూ అండి. అయితే ఎక్కువగా నాకు ఫోన్లు చేస్తున్నారు, ఫైనాన్షియల్గా బాగా స్ట్రగుల్ అవుతున్నామండి. అంతకుముందు మేము అప్పులు చేస్తున్నాము, ఆ అప్పులకి ఇప్పుడు వడ్డీలు, అందుకని ఏలినాటి సీన్లో మనం ఏది చేస్తే అదే తిరిగి వచ్చిందండి. అప్పులు చేసి రొటేషన్ చేస్తే ఇప్పుడు వాళ్ళకి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అది తప్పక మిగతా అన్ని విషయాలు అయితే ఏమవుతుందంటే ఆదాయం రావడం స్టార్ట్ అయింది, ఆపర్చునిటీ రావడం, ప్రమోషన్ స్టార్ట్ అయింది, దూకుడికి వెళ్ళిపోతున్నారు. అయితే ఈ జూలై మంత్లో కొంచెం ఆ దూకుడికి తగ్గించుకొని నిదానంగా వెయిట్ చేయాల్సిన పీరియడ్ వీళ్ళకి కొంచెం ఛాలెంజింగ్గా ఉంది. అది ఏందో మనం చూద్దాం. ఫస్ట్ మకర రాశి కనుక చూసుకుంటే ఇందులో ఉత్తరాషాఢ వీళ్ళకి 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలంతా మనకి మకర రాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే ఇందులో గో, జా, జీ, జూ, జే, జో, కా, గా, గీ అన్న లెటర్స్ అంతా కూడా మనకు మకర రాశిలో ఉంటారు. మనం గ్రహస్థితిని కనుక చూసుకుంటే బేసికల్గా ఒకే ఒక గ్రహం మారుతుందండి, సూర్యుడు మారుతూ ఉన్నాడండి. కానీ సూర్యుడు మారటంతో చాలా డైనమిక్స్కి చేంజ్ అయిపోతూ ఉన్నాయి అనమాట. అంటే 7వ ఇంట్లో 2 గ్రహాలు, అవి మంచివి కాదు. సూర్యుడు 7వ ఇంట్లో మంచి చేయడు. అలానే 8th హౌస్లో కుజుడు ప్లస్ కేతు ఉన్నారండి. ఇది డెడ్లీ కాంబినేషన్ అండి. జ్యోతిష శాస్త్రంలో మండేన్ ఆస్ట్రాలజీ చాలా నెగటివ్ ఇంపాక్ట్ అండి. మనం చూసా కదండి, ఫ్లైట్ యాక్సిడెంట్ కానివ్వండి, ఇవన్నీ అక్కడ దానివల్ల జరుగుతూ ఉంటాయి. అది వాళ్ళకి దీనికి సంబంధం లేదు. బట్ ఇండివిజువల్ లైఫ్లో కూడాను 4 గ్రహాలు మంచి ఫేవరబుల్ కండిషన్లో లేడు, గురువు కూడా మంచి ఫేవరబుల్ కండిషన్లో లేరు. కాబట్టి జూలై 15th నుంచి 25th ఒక 10 days జూలై వరకు చాలా కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరము. అన్నీ కట్ చేసుకొని చాలా సైలెంట్గా ఉండాల్సిన టైం అయితే ఉందండి. ఇప్పుడు దాకా ఉన్న లాస్ట్ 3 months దూకుడు ఆపాల్సిన టైం అయితే వచ్చేసింది. మనం వివరాలు చూద్దాం. అయితే వీళ్ళకి లక్ ఏమంటారండి, ఆషాఢ మాసంలో ప్లస్ మీరు చెప్పిన శ్రావణ మాసం కూడా కలిసి ఉండటంతో ఆధ్యాత్మికంగా వీళ్ళు కనుక చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఒకటి, ఆషాఢ నవరాత్రులు ఖచ్చితంగా చేయాలండి వీళ్ళకి. రెండోది, ఎవరు చేయాలి? రియల్ ఎస్టేట్ వాళ్ళు. చాలామందికి రియల్ ఎస్టేట్ బిజినెస్ సరిగా లేవు, లాక్ అయి ఉన్నాయి. కంపల్సరీ ఒక సద్వినియోగం చేసుకోవచ్చు. తర్వాత వీళ్ళకి అగ్రికల్చర్ రిలేటెడ్ ఎవరైనా ఉన్నా వాళ్ళు చేసుకోవచ్చు. కోర్టు వ్యవహారాలు ఇలాంటి ఏమైనా ఉన్నా కానీ అనవసరంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారన్నారండి. చాలామంది డైవర్స్లకి అప్లై చేసి భార్యాభర్తల మధ్య సరిగ్గా లేకుండా ఎక్కువ అయిపోయినాయండి, ఒకళ్ళను ఇబ్బంది పెట్టుకుంటా. ఇది మంచి టైం అండి ఎవరికైతే కోర్టు వ్యవహారాల్లో పర్టికులర్ డైవర్స్లు భార్యాభర్తల మధ్య అనుకూలత లేకుండా అనవసరంగా హింసించుకోవటం అండి ఈ కోర్టుల ద్వారా. అలాంటి వాళ్ళకి బ్రేక్ కావాలంటే ఈ ఆషాఢ నవరాత్రులు ఖచ్చితంగా చేసుకోవాలండి. గురువు ఎవరికైతే అనుకూలంగా లేరో గురు పూర్ణిమ ఉందండి. గురుకు శుశ్రూష అంటే సేవ చేయటం చాలా ఇష్టం. వాళ్ళకి వెళ్ళటం, చెప్పులు ఇవ్వటం, బట్టలు ఇవ్వటము, స్వీట్లు ఇవ్వటం, ఆశ్రమాలకు వెళ్ళటము, మఠాలకు వెళ్ళటము, భగవద్గీతలు కనుక చదువుకుంటూ ఉంటే గురువుకి రిలేటెడ్ చాలా ఆ రోజు మెడిటేషన్ చేసుకున్నా కానీ చాలా పవర్ఫుల్. అలాగే వీళ్ళకి పాఠాలు చెప్పిన టీచర్స్ ఉంటారు, వాళ్ళు ఒకసారి కలిసి వాళ్ళకని ఇచ్చినా కూడా బాగుంటుంది. అద్భుతం అండి, అసలు సూపర్ అండి. వాళ్ళ దగ్గర ఉంటేనే చాలండి, మంచి చెప్తారండి. ఈ రోజుల్లో ఎవరు చెప్తారండి? మరి చిన్నప్పుడు ఎప్పుడో టీచర్ ఇదిగోండి మీకు తెలిస్తే ఒక ఆశీర్వాదం ఇస్తారండి, ఇంకంతకుమించి ఏం కావాలండి. తర్వాత లాస్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ మనకి నాగుల పంచమి అని వస్తుందండి. ఎవరికైతే తగిన వివాహ దోషం ఉండి, తర్వాత నాగదోషం ఉండి, రాహుకేతువుల దోషం ఉండి, తర్వాత కుజు దోషం ఉండి వీళ్ళు కనుక చూసుకుంటే అది ఒక బెస్ట్ రెమెడీ అండి. ఇంట్లో వీళ్ళకి పిల్లలు కలగట్లేదు, చాలామందికి పిల్లలు పుట్టడం లేదు. అలాంటి వాళ్ళందరికీ ఈ డేట్ గుర్తుపెట్టుకొని, అంటే ఈ జూలై మాసంలో ఆధ్యాత్మికంగా చేయాల్సిన ముఖ్యమైనవి చాలా ఉన్నాయి. బయట ఇప్పటిదాకా దూకుడుగా వెళ్తూ లాస్ట్ 3-4 months ఉన్న వాళ్ళు కొంచెం ఆగి వీటి మీద కనుక మనసు పెడితే ముందంతా బాగుంటుందండి. మన డీటెయిల్స్ కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి లఘుగోచారం ప్రకారం ఏమవుతుందంటే తీర్థయాత్రలు కనుక చేస్తూ ఉంటే అందులో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజుడు వల్ల 8వ ఇంట్లో ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఉంటుంది. కొంచెం డేంజరస్ సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుని వల్ల పుత్రలబ్ధి ఉంటుంది. రాహు కేతులు వల్ల అంత అనుకూలంగా లేరండి. పర్టికులర్గా మనకి కుజ అండ్ కేతు కలిసి ఉండటం వల్ల బాడీలో పెయిన్స్, హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 8వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల బ్లడ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావటం జాగ్రత్తగా ఉండాలి. ఈ ఒక్క విషయం తప్ప మిగతా విషయాలంతా బాగుందని మనం తెలుసుకోవాలి.
7వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఎప్పుడండి జూలై 15th ఎంటర్ అవటంతో ఏమవుతుందంటే సామంత జన విద్వేష ధారాపీడ సుతామయం ఉత్సాహ భంగ కార్యాణి గోచారస్తే సప్తమే రవు అని మనకి మహర్షులు సంస్కృతంలో చెప్పారు. దీని మీనింగ్ ఏంటంటేనండి సామంత జన విద్వేష, వీళ్ళ కింద ఉన్న ఎంప్లాయీస్ కానివ్వండి, హెల్పర్స్ కానివ్వండి, సపోర్టింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ద్వేషిస్తారంట. రెండోది ధారాపీడ సుతామయం అంటే స్పౌస్కి కానివ్వండి, పిల్లలకి కానివ్వండి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసి తద్వారా వీళ్ళు బాధపడుతూ ఉంటారు. ఉత్సాహ భంగకారిణి, ఎనర్జెటిక్గా ఏదైనా కనుక పని చేస్తూ ఉంటే ఏదో ఒక ఆటంకాలు వచ్చేసి ఉంటాయి. ఇప్పటిదాకా మకర రాశి వాళ్ళకి జుమ్ అని వెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి ఈ టైంలో బ్రేకులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. ముందుగా గమనించుకొని మీరు కూడా స్లో డౌన్ అవ్వండి. లేదా ఇంటర్పర్సనల్ స్కిల్స్ పడుతుంది కదా, దేనికి ఇవ్వాల్సిన ప్రయారిటీ దానికి ఇవ్వాలి. మీరు ఏదో చేద్దాం అనుకొని ఇటు వీళ్ళని ఇబ్బంది పెట్టక మీకు రాకుండా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. టైర్డ్నెస్, డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మనం ఇందాక చెప్పుకున్నాడు కుజుడు 8th హౌస్లో ఉండటం వల్ల కొంచెం బెనిఫిట్ ఉంది, కొంచెం లాస్ కూడా ఉంది. బట్ కుజుడితో పాటు కేతు కూడా యాడ్ అవడంతో 8th హౌస్లో దుస్థానంలో 8వ ఇంట్లో ఎన్ని గ్రహాలు ఉంటే అంత ప్రాబ్లం వీళ్ళకి క్రియేట్ అవుతుంది. వీళ్ళకి 8వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుంది, ప్రవాస కార్య హాని సాద్ కాసారోగ పీడనం స్థాననాశ రుణచ్ఛేద అష్టమస్తే ధారాసుతే. అంటే వీళ్ళు ప్రవాసంలో ఉండే అంటే ఉన్న ఊరు కాకుండా దూరంగా వెళ్ళటం, ట్రావెల్ చేయటం ఎక్కువగా ఉంటుంది. కార్యహాని సార్, పని కనుక తలపెడితే ఆ హాని వస్తుంది, అది జాగ్రత్తగా ఉండాలి. రోగం దగ్గు విపరీతంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థాన నాశనం, డీప్రమోషన్లు వచ్చే అవకాశం, లేదంటే కష్టపడి పనిచేస్తున్న దాంట్లో రిజల్ట్ రాకపోవటం ఎక్కువగా ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రుణచ్ఛేద, అప్పుల వల్ల అవమానాలు పొందుతూ ఉంటారు. ఈ రాశి వాళ్ళకి బిగినింగ్లోనే చెప్పాను, చాలామంది నాకు అప్పుల వాళ్ళ చాలామంది ఉన్నారండి, ఇబ్బంది తట్టుకోలేకపోతే ఫోన్లు చాలా వస్తున్నాయి. అలాంటి వాళ్ళు పర్సనల్గా ఒకసారి జాతకం చూపించుకుంటే మనం డీకోడ్ చేయవచ్చు ఎగ్జాక్ట్లీ ఎందుకు లాక్ అయ్యారనేది. వాళ్ళకి ప్రజెంట్ ఏ దశ నడుస్తుంది, ఏమన్నా దోషాలు ఉన్నాయా అన్నీ కూడా చూడొచ్చు అంట. అవునండి. చాలా మందికి ఏమంటేనండి ఇంకా ఆ మైండ్ సెట్లోనే ఉంటారు. మేము ఏళ్ళనాడ్స్ ఉన్న మైండ్ సెట్లోనే ఆ ట్రాన్స్లో ఉన్నారు, వాళ్ళు బయటకు రావాలి. ఒకసారి ఇది చూపించుకుంటే ఎగ్జాక్ట్గా ఇది అని దానికి సంబంధించిన పరిహారం కనుక మనం చేసుకోగలిగితే ఒక షిఫ్ట్ వస్తుందండి లైఫ్లో ముందుకు వెళ్ళడానికి. తర్వాత అయితే ధనం బాగుంటుందండి, అనుకున్న పని అయితే సక్సెస్ చేసుకుంటారు ఏదో ఒక విధంగా. ఇది మనకి కుజుడు వల్ల ఉండేది. శుక్రుడు 4వ ఇంట్లో ఉండటం వల్ల 10వ ఇంట్లో చూడటం వల్ల ఓవరాల్గా పరిస్థితులని ఇలా కంట్రోల్లో ఉంటాయండి. అంటే ప్రాబ్లమ్స్ కంట్రోలబుల్ ప్రాబ్లమ్స్లో ఉంటారు. ఇది శుక్రుడు మంచి పొజిషన్లో ఉన్నారు. స్వబుద్ధి బంధు సన్మానం స్త్రీ సంభాషణ సంభ్రమ పుత్రమిత్ర కళాత్రాది విద్యా గోష్ఠు సుఖే భృగు అని మనకు సంస్కృతంలో చెప్తారు. అంటే వాళ్ళ బుద్ధి ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు ఏదైతే ప్లాన్ చేస్తారో దాన్ని సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేస్తారు, అది స్వబుద్ధి అంటే. తర్వాత బంధు సన్మానం, బంధువుల నుంచి చక్కగా రెస్పెక్ట్ వస్తుంది. లేడీస్తో చక్కగా మాట్లాడుతూ ఉంటారు. ఇది రాసి వాళ్ళు లేడీస్ అయితే జెంట్స్తో చక్కగా మాట్లాడి ఒక సెలబ్రేటెడ్ వాతావరణంలో ఉంటారు. పుత్రుల ద్వారా మిత్రుల ద్వారా చక్కగా మాట్లాడి వీళ్ళకి కావాల్సినవి చేసుకుంటూ ఉంటారు. మనం కనుక చూసుకుంటే ఫైనాన్షియల్ ఫ్లో బాగుంటుంది, ఆఫీస్ రిలేటెడ్ వర్క్స్లో కూడా బాగుంటుంది. వీళ్ళకి మనం గమనించుకోవాల్సింది కుజుడు సూర్యుడు ఈ 4 గ్రహాలు ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి ఆ 2 విషయాలు జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో బాగుంటుందండి. గురుగారు, అలాగే ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటారో పర్టికులర్గా వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఇందులో ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. శ్రవణం కంప్లీట్ 4 పాదాలు ఇందులోనే ఉంటాయండి. వీళ్ళకి కనుక చూసుకుంటే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి. తర్వాత అయితే దరిద్రము, అతి భయము 2 నెగిటివ్గా ఉన్నాయి. అంటే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడతారు, అతిగా భయపడుతూ ఉంటారండి. తర్వాత శ్రవణం నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ధనప్రాప్తి బాగుంది, లాభప్రదంగా ఉంటుంది, ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఛాలెంజెస్ ఎక్కడ ఏంటండి, అయితే వీళ్ళకి భయము, దరిద్రము 2 నెగిటివ్ ఛాలెంజెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ 2 విషయాలు ఎక్కువగా ఉన్నాయని గమనించుకోవాలి. అయితే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నారు కాబట్టి లత్త ఉండటం వల్ల శరీరానికి గాయాల అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళు జూలై 20th నుంచి మంత్ ఎండ్ వరకు కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన నక్షత్రంలో ఉత్తరాషాఢ నక్షత్రం అండి. గురుగారు, ప్రజెంట్ ఇది ఆషాఢ మాసం కాబట్టి ఎలాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల వీళ్ళ పరిస్థితి ఇంకా మెరుగవుతుంది అంటారు గురుగారు? సో నాకు పరిహారాలు అయితే మనం ఇందాక ముందు చెప్పుకున్నామండి. గురు పూర్ణిమ ఉంది, తర్వాత నాగపంచమి ఉంది, ఆషాఢ నవరాత్రులు మంచి డేస్ ఉన్నాయి కాబట్టి మిస్ కాకుండా చక్కగా వాటిని ఉపయోగించుకోవచ్చు. ఇవి కాకుండా ధనానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారండి.
అంటే రియల్ టైంలో కాల్స్ ఇప్పుడు కూడా మనం చెప్పుకున్నాం ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటే అలాంటి వాళ్ళకి కుబేర పాశుపతాభిషేకం చేయించుకోవాలండి. అంటే మీకు అప్పులు ఉన్నప్పుడు ఈ పూజలు చేయించుకోవడానికి కూడా మళ్ళీ ఇబ్బంది అంటే నాకు కొన్నిసార్లు అది ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. ఏమంటే ఇన్ని అప్పులు ఉన్నాయండి అంటారు. కానీ అప్పులోనే కరెక్టే, మరి ఎలా పోతాయి పూజలో ఏమైనా చేయించుకోవాలి అంటే వాటికి కూడా ఇబ్బంది అంటే అది మన కర్మ అంటారు అదనమాట. అందుకని మన శాస్త్రాల్లో ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి అనమాట. చక్కగా అవన్నీ చదువుకుంటూ పోతే బాగుంటుంది. అంటే ఎక్కువగా ఉంటే వాళ్ళకి పెద్దగా చేయించుకోవాలి, హోమాలు యజ్ఞాలు 2 days 3 days జపాలు అవన్నీ చేయించుకోవాలి. తక్కువగా ఉంటే కనకదార స్తోత్రం చదువుకోవటం, శ్రీ సూక్తం చదువుకోవటం, అట్లీస్ట్ లక్ష్మీదేవి పూజించుకోవటం, తులసి చెట్టును పూజించుకోవటం ఇలా గనక ఉంటుంది. ఇండివిజువల్గా మనకు కనెక్ట్ అయితే వాళ్ళతో ఎక్కువగా మాట్లాడవచ్చు, ఇక్కడ కంటే కూడా చాలా గైడెన్స్ ఇవ్వచ్చు. ఇది కాకుండా ఎవరికైనా కానీ భార్యాభర్తల మధ్య సమస్యలు ఉంటే వాళ్ళకి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, ఒకసారి జాతకాలు చెక్ చేయించుకొని రాహుకేతుల దోషాలు కుజ దోషాలు ఏమైనా ఉంటే ఒకసారి పెళ్ళప్పుడు చక్కగా చెక్ చేయరండి. నేను చాలామంది నాకు మళ్ళీ వస్తుంటారు, ఇది పెళ్లికి ముందు చేయించుకుంటే చేయించుకున్నాం కదండి అంతేం పడుచుకోలేదండి ఇప్పుడు గొడవలు అవుతున్నాయి అంటారు. అది ముందు చేయించుకుంటే గొడవలు ఉండేవి కాదు కదా. సో కేవలం పెళ్లి ముందు కంపాటబిలిటీ చూసుకుంటారు, పాయింట్స్ మ్యాచ్ అయితే చేసుకుంటున్నారు, ఇవన్నీ ఏం చూడట్లేదు. కరెక్ట్ అండి. అందులోనూ అది చేసే వాళ్ళకి ఏంటంటే ఆ మూమెంట్ పెళ్లి చేసేద్దాం తొందరగా అన్నట్లు ఉంటారండి. పాపం వాళ్ళకి కూడా ఒక ప్రెషర్ ఉంటుంది, అంత ఇంపార్టెంట్. బట్ తర్వాత ఎప్పుడన్నా వాళ్ళకి నెగిటివ్ సెట్ బ్యాక్ అయినప్పుడు అప్పుడు ఆలోచించుకుంటే ఎందుకు జరిగిందని చెప్పేసి. నేనంటే 30 లక్షలు 40 లక్షలు పెట్టి పెళ్లి ఘనంగా చేసుకుంటున్నారు ఈ రోజుల్లో. 1 లక్ష 2 లక్షలు ఉంటాయి, 1-2 సార్లు పూజలు చేయించుకుంటే అయిపోతుంది కదా. దాన్ని అలానే పూజ పెళ్లి చేసే విధానం కూడాను చాలా ఆర్టిఫిషియల్గా కాదండి. మనకి ఏంటంటే ఇది ఆధ్యాత్మికత వాళ్ళు టచ్ అవ్వాలండి. 2 days 3 days ప్రొసీజర్స్ అది ఈ రోజుల్లో మిస్ అవుతుంది అంటారా? ఖచ్చితంగా అండి. అదేంటే మరి ఆడంబరానికి పోయినట్లు ఆ ఉన్నది డబ్బులు పంచినట్లు ఉంటుంది కానివ్వండి, ఆ ప్రిపరేషన్ ప్రొసీజర్ ఉంటుంది కదండి. ఆ పెళ్లి కూతురు చేయటం, కాడుగోడు చేయటం, ఇంట్లో ఆధ్యాత్మిక చేయటం, ఆ మేళాలు పెట్టుకోవటం, గెస్టులు కూడా సార్ ఏదో వచ్చాము గిఫ్ట్ ఇచ్చాము తిన్నాము వెళ్ళిపోయాము అన్నట్లుగానే ఉంటుంది. కానీ ఆ పండగ వాతావరణం ఏదైతే ఉందో అది మిస్ అవుతున్న ఫీలింగ్ నాకు కూడా. మంచి ముహూర్తం పెట్టుకొని జాతకాలు 1-2 సార్లు చూసుకొని ఆ ప్రొసీజర్ కరెక్ట్గా మ్యారేజ్ విధి విధానం కనుక చేసుకుంటేనండి 7 జన్మల బంధం అండి. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే నెక్స్ట్ వాళ్ళే వచ్చి ఉంటారండి. అలా మన మహర్షులు సెట్ చేసి పెట్టేశారండి అది. బట్ అవి ఎంతవరకు ఫాలో అవుతున్నారనేది అగైన్. సో ఓవరాల్గా మకర రాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ జూలై మాసంలో ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ మాటల్లో అద్భుతంగా వివరించారు. హోప్ఫుల్లీ వాళ్ళకు కూడా రాబోయే రోజులు చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాం. ధన్యవాదాలు.